మనం ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్ నుండి, డిప్రెషన్ మైండ్ సెట్ నుండి బయటికి తీసుకొచ్చి ఒక అందమైన ప్రపంచాన్ని ఇంట్రడ్యూస్ చేసేది ఆర్జే అనమాట. సో ఇవాళ అటువంటి ఆవిడతో ఇంటర్వ్యూ చేయబోతున్నా. ఆవిడెవరో కాదు, ప్రసన్న అలియాస్ ఆర్జే స్వీటీ. హాయ్ స్వీటీ. హాయ్, థ్యాంక్ యూ, సేమ్ హియర్. చాలా బాగా కనిపిస్తున్నా కదా, స్వీట్గా. సో గలగల మాట్లాడే ఆర్జే స్వీటీ. సో ఇవాళ ఆమెను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. నాకు కూడా అంటే ఒక కైండ్ ఆఫ్ చెప్పలేని ఫీలింగ్. ఓకే స్వీటీ, అసలు ప్రసన్న నుండి ఆర్జే స్వీటీగా అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? బేసికల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఫీల్డ్ ఇది. నేను కంప్లీట్ రోబోటిక్స్కి వెళ్ళాలి అనేది నా థాట్. నా డ్రీమ్ అంటే ఓన్లీ రోబోటిక్స్. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా రోబోటిక్స్ నుంచి నేను అలా ఫ్లిప్ అవుతూ సిద్ధార్థ కాలేజ్లో చదివాను నేను. అండ్ అక్కడ ఏంటంటే ఇంకా వచ్చిన దగ్గర నుంచి స్టడీస్ అనవసరం అనుకొని జాయిన్ అయ్యా పేరెంట్స్ కోసం. అండ్ అలా స్టార్ట్ అయిన స్టడీస్లో కల్చరల్ అనమాట. సో కంటిన్యూస్ కల్చరల్ ఫీల్డ్లో ఉండి సో రెడ్ ఎఫ్ఎం వాళ్ళు మా కాలేజ్లో ఈవెంట్స్ చేసేవాళ్ళు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఈవెంట్లో నేను విన్ అవ్వడం జరిగింది. సో విన్ అయిన తర్వాత విన్ బైట్స్ అని తీసుకుంటాం మేము యాక్చువల్గా. అందులో వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్పాలి. సో ఈ టాక్ షోనంతా వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ అస్ ఉమేష్ రామ్ అండ్ ఆర్జే మైట్ స్వీటీ. ఉత్సాహంగా చెప్పాలి. అది చెప్పిన తర్వాత వాయిస్ బాగుంది, మాడ్యులేషన్ బాగుంది, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయని వాళ్ళు జస్ట్ అన్నారు. అండ్ ఇంతే కాకుండా అలా కొన్ని మూవీస్లో మనం చూస్తూ ఉంటాం కదా, అలా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా ఆర్జే స్వీటీగా మారిపోయాను. అంటే వాళ్ళు ఆఫర్ ఇవ్వడం ఒక పార్ట్, బట్ ఆడిషన్ క్రాక్ చేసి ఎస్ అంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నాకు వెళ్ళాలి అని అంత థాట్ లేదు. బట్ ఎందుకో అందరూ వాయిస్ బాగుంది, ఓకే చలో వెళ్తావు కదా అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ మొబైల్స్ తీసుకొని ఇంట్లో ఏది జరిగినా వ్లాగ్ లాగా చేస్తుండేదాన్ని. సో ఇంకా అలాగా అందరూ ఎంకరేజ్ చేయడం. అండ్ ఆ టైంలోనే బిగ్ బాస్ జరుగుతుంది. సో బిగ్ బాస్లో కంటిన్యూస్గా మన రెడ్ ఎఫ్ఎం ఆర్జేస్ వెళ్ళారు ప్రతి సీజన్కి, 3 సీజన్స్కి. ఆర్జే కాజల్ వచ్చిన దగ్గర నుంచి ఈవెన్ ఆర్జే కాజల్ కూడా సిద్ధార్థ కాలేజ్లో చదివి విజయవాడ రెడ్ ఎఫ్ఎం స్టూడియోలో చేసిందనమాట. సో అలా ఎందుకు నువ్వు వెళ్ళకూడదు మన కాలేజ్ నుంచి ఇలా రావడం, ఇంకా అట్లా వచ్చేసాను అంతే. నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ చెప్పాలి అంటే అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే జూలై మూవీ ప్రదీప్ అంత చేస్తాడు ఆర్జేగా. సో అలా చూసి అవును ఇలా మనం ఎందుకు చేయకూడదు, యాక్చువల్గా లైక్ వాళ్ళు మాట్లాడేది బాగుంది, ఏం చెప్పినా చేసేయచ్చు కదా, లైట్ ఉంటుంది అనుకొని ఎంజాయ్ చేయొచ్చు అనుకొని వచ్చాను బేసికలీ. ఎస్ ప్రదీప్. అండ్ ఆ తర్వాత యాక్చువల్గా శ్వేత అని చెప్పి ఒక ఆర్జే ఉన్నారు, డార్లింగ్ శ్వేత అని. సో తను వాయిస్ ఓవర్స్ ఇస్తుంది, మన కృతి శెట్టి వీళ్ళకు వాయిస్ ఓవర్స్ ఇస్తుంది. తను కూడా మూవీలో వాయిస్ ఓవర్ ఇవ్వడం. సో అలా చూసి వచ్చేసాను. ఎస్ ఆడిషన్లో కొన్ని మూమెంట్స్ ఏమైనా షేర్ చేసుకుంటాను. ఆడిషన్ బేసికలీ రెడ్ ఎఫ్ఎంలో యాక్చువల్గా వైజాగ్ వచ్చింది, బట్ వైజాగ్ కాదు విజయవాడలో కావాలి అని విజయవాడకి రిక్రూట్ చేసుకున్నారు. అండ్ వచ్చాను. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఏవైనా ఇన్ జనరల్ కరెంట్ టాపిక్స్ ఉంటాయి కదా ట్రెండింగ్లో ఉన్నవి, వాటి గురించి ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్పారు. అలా నేను ఒక 2 టాపిక్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. వాళ్ళు ఏం చేశారంటే ఆన్ ద స్పాట్ మూవీస్ గురించి చెప్పమన్నారు. మూవీ నాలెడ్జ్ ఉంది కానీ ఒక 100లో ఒక 10 అంతే, 10% ఉంటుంది నాకు మూవీ నాలెడ్జ్. టాస్క్ అప్పుడు నాకు అది. బట్ అలాగా పర్లేదు, మీరు గూగుల్ యూస్ చేస్తారా, సర్చ్ చేస్తారా, ఏదైనా చేయండి, ఫ్రెండ్స్కి కాల్ చేస్తారు, బట్ మాకు కంటెంట్ కావాలి అన్నారు. అండ్ అలాగా మూవీ మీద ఇచ్చి వాళ్ళు అప్పటికప్పుడు అడ్వర్టైజ్మెంట్స్, సమ్ వాయిస్ టెస్ట్స్ ఇవన్నీ చేసి ఫైనల్గా వచ్చేసాను. కాకపోతే చాలా హ్యాపీ ఏంటి అంటే జస్ట్ నేను వెళ్ళి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత 4 డేస్కి నాకు హెచ్ఆర్ కాల్ వచ్చి సెలెక్టెడ్ అని అన్నారు. మనకి ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళడం వేరు, ఎస్ మన పేరెంట్స్కి కూడా అవును. సో మీ పేరెంట్స్కి ఎలా అనిపించింది ఆర్జే అయిన తర్వాత? డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఆర్జే అవుతానని చెప్పాను. అంటే ఇంకా డిగ్రీ అయిపోతుంది అనగా ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఏండ్ అంటారు కదా, చాలా ఇరిటేటింగ్ క్వశ్చన్. అలానే అందరు అడిగారు ఆర్జే అవుతాను అంటే ఆబ్వియస్లీ ఈ ఫీల్డ్ అన్నాక కొన్ని చాలా హర్డిల్స్ ఉంటాయి, కొన్ని అని కాదు, మెన్కి ఎన్ని ఉంటాయి విమెన్కి అంతకన్నా ఎక్కువ ఉంటాయి. సో రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి, ఇవన్నీ మనకు అవసరమా, వద్దు అని చెప్పారు. బట్ మనం వినం కదా, మనకు చేయాలనిపిస్తే చేసుకొని వెళ్ళిపోతాం. అట్లనే వద్దు అన్నా కూడా అన్నయ్య వాళ్ళు అండ్
ఫ్రెండ్స్ వీళ్ళంతా నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, వీళ్ళు సపోర్ట్ యూ, చేయి అన్నారు. యాక్చువల్లీ పేరెంట్స్కి ఇష్టం లేదు చేయడం. ఇప్పటికీ కూడా 100% ఓకే కాదు, బట్ స్టార్టింగ్ 0%, ఇప్పుడు 50కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఓకే మా అమ్మాయి ఆర్జేగా చేస్తుంది, ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు యా ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కూడా వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయితే అంతకన్నా అంతే కదా. ఆబ్వియస్లీ. అంటే ఈ రెడ్ ఎఫ్ఎంలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఎక్స్పీరియన్స్ అంటే స్టార్టింగ్ అంటే ఆల్రెడీ కాలేజ్కి వచ్చారు వీళ్ళు, అంటే ఇన్ జనరల్గా టీం నుంచి వచ్చారు. బట్ అదే టీంలోకి నేను వెళ్ళి వర్క్ చేయడం అంటే స్టార్టింగ్లో సర్లే అందరు తెలిసిన వాళ్ళేగా అనుకున్నా. బట్ వెళ్ళిన స్టార్టింగ్ 1 వీక్ నేను రెడ్ ఎఫ్ఎంలో ఏడ్చేసాను కూడా అనమాట. ఆ వర్క్ ప్రెషర్కి నేను ఇది చేయలేను అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి వాళ్ళకి. సో ప్రతిరోజు ఇప్పుడు నేను ఒక పాయింట్ మాట్లాడుతున్నాను అంటే ఈ పాయింట్ నాకు కరెక్ట్ అనిపించవచ్చు, బట్ ఆపోజిట్ వాళ్ళకి అది ఆబ్వియస్లీ రాంగ్ అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యేలాగా మాట్లాడాలి. అండ్ ఇక్కడ ఏ చిన్న థింగ్ రాంగ్ వెళ్ళినా కూడా ఇక వెంటనే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అటు డిజిటల్ కంటెంట్ అయినా అంతే. మనం ఏంటంటే ఇప్పుడు ఒకటి చేసాము అంటే ఇప్పుడు డిజిటల్లో ఎలా ఉంది, ఒకరు చేస్తున్నారంటే ఈలోపు ఇంకొకరు అదే కంటెంట్ మీద చేస్తూ వెళ్ళిపోతున్నారు, ట్రెండింగ్ పాయింట్ వచ్చిందంటే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మేము చేసాము అంటే ఒక బ్రాండ్ పేజ్ నుంచి చేస్తున్నాము. సో వాళ్ళు ఏమంటారు, అరే వీళ్ళు కాపీ చేస్తున్నారు బ్రాండ్ నుంచి వచ్చి కూడా అని అంటారు. సో మనం ఆపోజిట్ వాళ్ళకి ఆ స్కోప్ ఇవ్వకూడదు, మనం ఆ పాయింట్ అవుట్ చేయించుకునేది కూడా తీసుకోకూడదు కదా. సో ఎప్పటికప్పుడు కొత్తదనం, క్రియేటివిటీ ఇవ్వాలి అని చెప్పి కొంచెం ఆ వర్క్ ప్రెషర్ ఉండేది స్టార్టింగ్. అరే మనకి ఇదంతా యాక్చువల్లీ ఎడిటింగ్ కూడా మేము ఏదైనా వాయిస్ ఓవర్స్ తీసుకున్నప్పుడు ఎక్కడన్నా ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి, లేదా దాన్ని ఇంటర్వ్యూ లాగా ఇవ్వాలి అంటే ఎడిట్ చేసి ప్లే చేస్తాం. సో ఎడిటింగ్ అనేది నాకు పెద్ద టాస్క్. ఇప్పటికీ కూడా నాకు బేసిక్ ఎడిటింగ్ కూడా తెలీదు, బట్ వద్దు అనుకున్న ఫీల్డ్లోనే ఎడిటింగ్ కూడా వచ్చింది. అండ్ స్టార్టింగ్ అది కొంచెం నాకు టాస్క్ అనిపించింది, బట్ ఇప్పుడు అదే ఎడిటింగ్ ఫాస్ట్గా చేస్తున్నాను. సో కాబట్టి ఇప్పుడు హ్యాపీ, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో అంటే ఇలా ఆల్రెడీ నువ్వు చెప్పినట్లు నాకు ఫస్ట్ చాలా ఏడుపు వచ్చిందని చెప్పి, సో అక్కడ నుండి ఇలా అలవాటు అయిపోవడానికి ఎంత టైం పట్టింది మొత్తం? ఏడ్చిన తర్వాత ఒక 1 అవర్కి అలవాటు అయిపోయింది. యా అంటే మిగతా కలీగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ అదే రెడ్ ఎఫ్ఎం స్పెషాలిటీ. యాక్చువల్గా మనం ఇలా డల్ అవుతున్నాము అనుకుంటే ఉన్న కొలీగ్స్ అందరూ కూడా వచ్చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ కొలీగ్స్, మనం ఏంటంటే వేరే స్టేషన్స్ వాళ్ళు కానీ జస్ట్ అలా మెసేజ్ చేసాము అంటే వెంటనే ఫుల్ సపోర్టివ్గా మాట్లాడతారు. ఏదైనా కావాలి అన్న వాళ్ళు చెప్పడం అంతా కూడా బాగుంటుంది. సో కాబట్టి అరే ఏడ్చా కదా, లో అయిపోతున్నానేమో అనుకునేసరికి అస్సలు కాదు అని చెప్పి ఫుల్ రీఛార్జ్ చేసేసేవాళ్ళు నన్ను. అండ్ అలా నా షో నేమ్ కూడా రీఛార్జ్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మీ రేడియోకి అంటే ప్రమోషన్స్ కోసం ఆ మూవీ హీరో, హీరోయిన్, డైరెక్టర్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సో అలా వచ్చినప్పుడు నీకు ఎవరి దగ్గర నుండి అయినా ఫ్యాన్ గర్ల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎదురైందా? ఆబ్వియస్లీ అంత ఫ్యాన్ గర్ల్ మూమెంట్స్ అంటే నేను ఎప్పుడైనా ఫీల్ అవుదాం అనుకున్నా సూర్య విషయంలో ఫీల్ అవుదాం అనుకున్నా, బట్ ఇంకా ఆ మూమెంట్ రాలేదు. బట్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో చూసినట్లయితే వరుణ్ తేజ్. సో వరుణ్ తేజ్ని చూసినప్పుడు ఇంత హైట్ ఉన్నాడు, మనం ఎంత ఉన్నాం ఏంటి, ఎట్లా మాట్లాడతాడా, లైక్ మెగా ఫ్యామిలీ కదా, సో మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని అనుకున్నాం. బట్ నేను టెన్షన్ ఫీల్ అయ్యా. ఎట్లా అంటే తను ముందుకెళ్ళా, అట్లా మొబైల్ కూడా కింద పడిపోయింది అనమాట ఆయన ముందే చేయి జారి. సో వెంటనే ఆయనకు ఒక డైలాగ్ వేసా, సెటిల్ అయిపోయింది, ఇంకా కూల్ అయిపోయింది. అప్పటి నుంచి ఆయన కూడా నవ్వుతూ మాట్లాడడం. సో అది నాకు ది బెస్ట్ అనిపించింది. చాలా కూల్. అంటే మనం మూవీస్లో చూస్తాము వీళ్ళు మెగా ఫ్యామిలీ లైక్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని అనిపిస్తుంది కదా, కానీ అస్సలు కాదు. అంటే ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడితే ఎలా ఉంటుంది అంతే కూల్గా చాలా బాగా మాట్లాడారు. యాక్చువల్లీ అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము, అంత బాగా మాట్లాడారు. ఫస్ట్ ఏంటంటే మనం కంఫర్టబుల్ ఉన్నామా లేదా అని చూసుకున్నారు ఆయన. సో మనం కంఫర్ట్ ఉండేలాగా మనం ఏ క్వశ్చన్ అడిగినా దానికి చాలా బాగా మధ్యలో నవ్వుతూ మనల్ని నవ్వుస్తూ చాలా బాగా మాట్లాడారు ఆయన. సో అప్పుడు మంచిగా అనిపించింది. అండ్ ఈవెన్ కిరణ్ అబ్బవరం, సో యాక్చువల్గా ఆయన వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ మాకు జస్ట్ 2-3 అవర్స్ ముందు వచ్చింది. ఆయనకు నిక్ నేమ్ పెట్టుకున్నాము, ఆ నిక్ నేమ్ మీద అది అలా వెళ్ళిపోయింది. ఆబ్వియస్లీ అవును. సో మేము కూడా అట్లానే అదే పాయింట్ మీద వెళ్ళి ఆయనకి అబ్బు అని ఒక నిక్ నేమ్ పెట్టామన్నమాట. సో ఆ రోజు స్టూడియోలో అంతా అబ్బు అని పిలవడం అండ్ అలాగా. లేదు మేము అబ్బు అని చెప్పి అబ్బు గారు కేమ్ ఇట్లానే కొన్ని స్టోరీస్ పెడతాం కదా, ఆబ్వియస్లీ హల్చల్ చేస్తాం కదా, అట్లనే చేసా. ఇన్ రిటర్న్ ఆయన నుంచి మెసేజ్ కూడా వచ్చింది మాకు, చాలా బాగా ఆయన కూడా నవ్వుతూ బాగుంది. ఓకే,
అంటే స్వీటీ ఇప్పుడు మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అయినా సరే ఎంతో కొంత స్ట్రగుల్ ఉంటుంది. అబ్బా ఇది చేయకుంటే బాగుండేది కదా, సో మనకి ఈ ట్రాక్లోనే వెళ్తే బాగుండేది కదా అని ఉంటుంది అనమాట. సో నీకు అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఆబ్వియస్లీ చెప్పా కదా, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఫీల్డ్ ఇది. ఈ ఫీల్డ్లోకి వచ్చాక కూడా ఏంటంటే ఈ వర్క్ ప్రెషర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆర్జీస్ ఉన్నప్పుడు కొందరికి వాయిస్ ఇస్తూ ఉంటాం కదా, సో అలా ఇచ్చినప్పుడు పర్టికులర్గా మాకు ఈ వాయిసే కావాలి, లేదు అంటే వేరే ఒక ఆర్జే లీవ్లో ఉన్నారు, వాళ్ళకి సమ్ ఎమర్జెన్సీ ఉంది, అదే టైంలో ఈ ఆర్జేకి కూడా అదే ఎమర్జెన్సీ ఉంది అంటే ఒకరికి లీవ్ ఇస్తారనమాట. సో ఇద్దరికి లీవ్ ఇవ్వరు, బట్ ఎమర్జెన్సీ బేసిస్ ఇద్దరికి ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే వెళ్ళలేని సిచ్యువేషన్, ఇక్కడ వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్. సో అటువంటి టైంలో ఎందుకు వచ్చాను, నాకు నచ్చినట్టు ఉంటే బాగుండేది కదా, బయట ఎక్కడన్నా చేసుంటే, అంటే మనం కంప్లీట్గా లీవ్ తీసేసుకున్నాము అంటే ఆబ్వియస్లీ ఏదో ఒకటి అంటారనమాట ఇన్ రిటర్న్. సో వీళ్ళు వర్క్ చేయట్లేదు, లీవ్స్ తీసుకుంటున్నారు, ఇట్లా ఏదో ఒకటి వస్తుంది. సో ఎందుకు అట్లాగా అనిపించుకోవడం అండ్ అట్లా అనిపించి ఆ టైంలో ఫీల్ అయ్యాను అనవసరంగా వచ్చాను అని చెప్పి. బట్ తర్వాత అనవసరంగా ఫీల్ అయ్యానేమో అని కూడా అనిపించేది. ఎస్, ఇప్పుడు పర్ఫెక్ట్ అసలు. ఇప్పుడు ఇంతకుముందు నేను ఏడ్చా, ఇప్పుడు నేను వాళ్ళని ఏడిపిస్తున్నాను అంతే. స్వీటీ మీ కొలీగ్స్ గురించి ఏమన్నా కొన్ని షేర్ చేసుకుంటారా? ఆన్యా గురించి కానీ రామ్ గురించి కానీ? ఎస్, కొలీగ్స్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ అయింది మా ఎప్పుడు రెడ్ ఎఫ్ఎంలో 4 ఆర్జెస్ ఉంటారు, స్టార్టింగ్ ఫ్రమ్ మిస్టర్ పర్ఫెక్ట్ సుధాకర్. సో తను నిజంగా మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట. నాకు ఆడిషన్ తీసుకుంది కూడా తనే. సో వాయిస్ ఎలా చెప్పాలి, స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు అసలు ఏమీ తెలియని స్టేజ్లో తను చెప్పాడు. తనతో మంచి బాండింగ్ ఉంది. అండ్ ఆర్జే ఆర్య, బట్ అన్ఫార్చునేట్లీ తను రీసెంట్గానే వెళ్ళిపోయాడు. బట్ చాలా అంటే చాలా వర్క్ నేను నేర్చుకున్న 95% వర్క్ అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్య. నేను ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ, ఏదో బయట ఈవెంట్స్ చేయడం కానీ, ఎవరితోనో మాట్లాడడం, ఒక షోని హ్యాండిల్ చేయడం, ఏదైనా అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ చేసామంటే బయట రేడియో ఆగిపోతుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్య నేను నేర్చుకున్నా. అండ్ తర్వాత ఆర్జే అన్య. సో అన్యాతో అంటే అది ఒక బెస్ట్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ బాండ్ అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గానే మేమిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయ్యామన్నమాట. సో అలాగా మా బాండ్ ఆఫీస్లో స్టార్ట్ అయ్యి ఇంట్లో ఎండ్ అవుతుంది డైలీ. అదొక చెప్పలేని బాండ్ అనమాట, మాటలో ఎక్స్ప్రెస్ చేయలేని బాండ్ అది. అండ్ నెక్స్ట్ రామ్, తను రీసెంట్ జాయిన్ మాకు. సో అంటే తను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో, తనకి 7 years ఎక్స్పీరియన్స్తో వచ్చాడు. అరే మా అక్కన పెద్దోడు, ఇప్పుడు అన్నయ్య అని పిలవాలా, లేకపోతే ఏమైనా పనులు చేయించుకుంటే ఎట్లా ఫీల్ అవుతాడా, వీడియోస్ తీయమంటే ఎట్లా ఫీల్ అవుతాడు అని అనుకున్నాం. బట్ ఇప్పుడు పర్లేదులే నేను తీస్తాను కదా అని చెప్పి ఈ ఫ్లోలోకి వచ్చేసాడు అన్నమాట. సో చాలా బాగుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యాలు, డైమండ్స్, జెమ్స్ అని చెప్పొచ్చు. అస్సలు ఎప్పుడు నువ్వు సీనియర్ నేను జూనియర్ అస్సలు లేదు. ఏరా అని పిలిచినా కూడా ఓకే చల్తా హే అంతే. అసలు చాలా బాగుంటారు, అస్సలు లేదు. ఓకే, అంటే ఇప్పుడు స్వీటీ నేను కొంతమందిని చూసాను అనమాట. ఏంటంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫెషన్ అయినా సరే ఇంకా సంవత్సరాల తడబడి ఇంకా దానిలోనే ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి అదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలానే నీకు ఆర్జేనే కాకుండా ఇంకేమైనా ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఉందా? ఐ మీన్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ క్రియేటివ్ ఫీల్డ్. ఆబ్వియస్లీ ఉంది. సో ఆల్రెడీ కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ ఎటు వెళ్ళాలి అర్థం కాక ఇంకా ఇందులోనే కంటిన్యూ అవుతున్నాను. సో అదర్ దాన్ దిస్ అంటే 2 మెయిన్ టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి యాంకరింగ్ అండ్ నెక్స్ట్ డబ్బింగ్. ఈ 2 ఉన్నాయి. సో యాక్టింగ్ కూడా అనే థాట్ ఉంది కానీ బట్ 50-50లో ఉన్నా కాబట్టి సో మెయిన్ నా ప్రిఫరెన్స్ యాంకరింగ్ అండ్ డబ్బింగ్ అనమాట. సో ఇది కాకుండా దానికి వెళ్ళాలి అని. ఒకవేళ ఆ ఛాన్సెస్ వస్తే దీన్ని వదిలేస్తావంటే అంటే ఛాన్సెస్ని బట్టి ఆపర్చునిటీస్ కనుక ది బెస్ట్ వన్ వస్తే ఇది కూడా చేస్తూనే వాటిని చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఇది చేసే పాసిబిలిటీ లేదు అంటేనే అప్పుడు బయటకు వెళ్తాను. బట్ దీన్ని అయితే వదలాలి అని అనుకోవట్లేదు. అంటే మాలాంటి ఫిలిం స్టూడెంట్స్ దగ్గర నుండి ఏమన్నా ఆఫర్స్ వస్తే వై నాట్, ఖచ్చితంగా. ఓకే, అంటే ఆఫర్ అని అంత పెద్ద మాటగా చెప్పలేం, రిక్వెస్ట్. వై నాట్, రిక్వెస్ట్ అయినా ఆఫర్ అయినా అది చిన్నదైనా సో ఛాన్స్ అనేది ఎప్పుడు చిన్నగానే స్టార్ట్ అవుతుంది కదా. సో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నిట్లో స్వీటీని ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటా. షూర్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎందుకంటే అందరూ అలా యాక్సెప్ట్ చేయాలి. అంటే అలా యాక్సెప్ట్ చేయనప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో మేము చూసాం కాబట్టి ఖచ్చితంగా ఇలా యాక్సెప్ట్ దట్.
అంటే అక్కడ కంఫర్ట్ జోన్ ఉంది అని అనిపిస్తే అసలు చిన్నదా పెద్దదా అది ఎట్లా ఉంది ఫస్ట్ ఎక్కడైనా ఏంటంటే నేను ఈ విషయంలో కొంచెం సెల్ఫిష్ ఉంటా, నా కంఫర్ట్ చూసుకుంటా ముందు, తర్వాత నాకు పక్క వాళ్ళ కంఫర్ట్. సో అక్కడ నాకు కంఫర్ట్ అనిపిస్తే చిన్నదా పెద్దదా అంత తర్వాత ఇంక వెళ్ళిపోతా వాళ్ళు అడిగితే. యాక్చువల్లీ స్వీటీ నేను కూడా నీ కొన్ని విన్నాను అనమాట, లైవ్ షో చూసాను యాక్చువల్లీ మేము వచ్చినప్పుడు. స్వీటీ మాట్లాడినా పాడినట్టే ఉంటుంది అనమాట. ఒకసారి స్వీటీ పాడితే వినాలనుంది. బేసికల్లీ పాడితే అసలు ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ బయటకు పాడగడతారు. నాకు నీ వాయిస్ గురించి తెలుసు, ఐ మీన్ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది వింటే. ఫస్ట్ టైం ఆహా ఈ మాట వింటే ఎంత బాగుందో అని అనిపిస్తుంది. ఎస్, బేసికల్లీ వినే వాళ్ళకి అలా అనిపిస్తుంది ఏమో, మాకు రెగ్యులర్గా మాట్లాడి ఇదే వాయిస్ విని ఇప్పుడు మళ్ళీ ఈ వాయిస్తో మాట్లాడాలా అని అనిపించేస్తుంది. మన వాయిస్ మనకు నచ్చుతుంది, బట్ వాళ్ళకి నచ్చుతుంది. నేను జాయిన్ అయిన స్టార్టింగ్లో కూడా నా వాయిస్ నాకు నచ్చేది కాదు. ఓకే, అండ్ యాక్చువల్లీ నేను కూడా నీకు ఫస్ట్ కాల్ చేసినప్పుడు నీ వాయిస్ వరుణ్ సందేశ్లా ఉన్నాను. యాక్చువల్లీ అది నాకు స్ట్రేంజ్ కాంప్లిమెంట్, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అంటే అప్పుడప్పుడు నేను చిన్న అబద్ధాలు కూడా ఆడతాను. నాకు వరుణ్ సందేశ్ కంటే నక్కకి నాగలోకానికి లేదు, వాళ్ళు ఎలాగో కంపేర్ చేసుకోలేం కదా, ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే. టోన్ థ్యాంక్ యూ కూడా చెప్తాను. ఎస్ అవును. ఓకే, అంటే స్వీటీ పాట అంటే తర్వాత మీ ఫేవరెట్ సింగర్ ప్లేలిస్ట్లో నుండి మీకు బాగా నచ్చిన సాంగ్, మంచి ఒక రొమాంటిక్ సాంగ్. అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుందేమో. అంటే ఇంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్. బేసికలీ స్వీటీ పాట పాడాలి అంటే డాన్స్ చేయాలి, ఫస్ట్ డాన్స్ చేస్తేనే స్వీటీకి పాట వస్తుంది. అంటే స్వీటీ డాన్స్ అంటే ఇప్పుడు కుదరదు, కానీ సాంగ్ అంటే ఇక్కడ ఉన్న సీట్లో కూర్చొని చెప్పండి ఏ సాంగ్ కావాలో, ఇంకెందుకు అడగండి. ఓకే, అంటే నేను చెప్పిన పాట ఫస్ట్ చెప్పండి, ఆ తర్వాత అది పాట కాదా. నాకు కార్తిక్ నా ఫేవరెట్ సింగర్ అనమాట. నాకు కూడా. ఎస్, సేమ్ టు యూ. ఓకే, కార్తిక్ సాంగ్స్లో నాకు బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే పాగల్ మూవీలో సరదాగా కాసేపు సాంగ్ ఉంటుంది. సో నా ఫేవరెట్ సాంగ్. వై బాయ్స్ ఆర్ మ్యాడ్ అబౌట్ దిస్ సాంగ్. చాలా మంది ఈవెన్ నేను షో టైంలో కూడా కాల్స్ వస్తాయి, సరే అమ్మాయిలు ఏమో అనుకుంటా కానీ కాదు, ఎవ్రీ సాటర్డే రెడ్ ఆన్ డిమాండ్ అని ఒక షో చేస్తా కేవలం సాంగ్స్ గురించి. అది పర్టికులర్గా ఎవ్రీ సాటర్డే కాలర్ మెసేజ్ వస్తుంది ఓన్లీ ఫర్ దిస్ సాంగ్. ఎందుకు అంత పిచ్చి అబ్బాయిలకి సాంగ్ అంటే? ఫస్ట్ రీజన్ ఏమో కార్తిక్, ఓకే, సెకండ్ రీజన్ ఏమో వినడానికి చాలా బాగుంటుంది అనమాట, ఒక మంచి ఫీల్ ఉంటుంది సాంగ్లో. అంత ఫీల్ ఉంటే ఒకసారి నువ్వు కూడా పాడొచ్చు కదా మరి. నేను ఎలా పాడతా, యు ఆర్ ద గెస్ట్, నువ్వే పాడాలి. నేను అడిగాను మరీ ఆ పాట అంటే అస్సలు, టు బి ఆనెస్ట్ నాకు లిరిక్స్ అస్సలు తెలీదు, టు బి ఆనెస్ట్. ఎస్. ఓకే, యువర్ ఫేవరెట్ సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్ ఏమైనా పాడచ్చు కదా? ఆఫ్టర్ దిస్ ఒక 2-3 క్వశ్చన్స్ అయిపోయాక పాడదాం, ఈ లోపు గుర్తొస్తుంది. అంటే ఎండ్కి వచ్చేసింది. ఏం సాంగ్ పాడాలి ఇంకా అంటే లేదు, లిరిక్స్ బాగా గుర్తున్న సాంగ్ ఏమన్నా, మంచి ఫీల్ గుడ్ సాంగ్. ఫీల్ గుడ్ సాంగ్ ఓకే, గుణ మూవీ. యా షూర్, యోగేష్. గుణ మూవీలో సాంగ్ కమ్మని ప్రేమలేఖ అనే సాంగ్. రెడీ? ఎస్, రెడీ. 3, 2, 1 స్టార్ట్. గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. బట్ నువ్వు పాడుతున్నప్పుడు నేను లిరిక్స్ కూడా మర్చిపోయాను అనమాట, అంటే దేని తర్వాత ఏమొస్తుంది ఆర్డర్. ఓకే, సార్ నేను లంచ్ చేయక్కర్లేదని నాకు అర్థమైంది. ఐ థింక్ నువ్వు రాత్రి డిన్నర్ కూడా చేస్తాను. ఆబ్వియస్లీ ఎస్, ఆబ్వియస్లీ చేయకూడదు కూడా. అంటే డైటింగ్ ఏమన్నా? డైట్ లాంటిది కానీ డైట్ కాదు. ఎస్. ఓకే, అంటే ఇది కూడా హాఫ్ బిస్కెట్ లాగా అంతే. వై స్వీటీ ఎందుకంత హాఫ్ అంటే అన్ని బ్యాలెన్స్ చేస్తున్నా అంతే కదా. అంటే ఇప్పుడు ఒకటి ఫుల్ తీసుకున్నాను అంటే నెక్స్ట్ తీసుకోలేను, సో దీన్ని హాఫ్ తీసుకుంటేనే ఇంకో దాన్ని హాఫ్ తీసుకోవచ్చు అని. ఓకే, సో అందుకని సింగింగ్ అయినా అట్లా హాఫ్ ఉంటుంది, డాన్స్ అయినా హాఫ్ ఉంటుంది, యాక్టింగ్ అయినా హాఫ్ ఉంటుంది, సో దట్ అన్నీ తీసుకోగలం కదా అని చెప్పేసి. అంటే స్వీటీ నువ్వు కొంచెం ఆపేసి మంచి పని చేస్తావు. ఫుల్గా పాడుంటే నేను స్టూడియో బయటకు వెళ్ళిపోయి ఫీల్ అవుతా ఉంటుంది. ఫీల్ కూడా అది ఇంకో రకం ఫీల్ అయ్యేదేమో. అంటే అసలు ఈ బయట ఉండి ఫీల్ అయ్యేవాడు కాదు, కాలేజ్ కిందకెళ్ళి ఫీల్ అయ్యేవాడు నువ్వు యాక్చువల్లీ.
అంటే కెన్ యూ కన్క్లూడ్ దట్? ఎస్. ఇంకా కంటిన్యూ చేయమంటావు మళ్ళీ? నో అంటే ఫీల్ అవ్వడం కాలేజ్ కిందకి వెళ్ళి కాలేజ్ కింద అంటే సాంగ్ అలా ఉంటుంది కదా. బేసికలీ నా సింగింగ్ మీద నాకు అంత నమ్మకం ఎక్కువ అనమాట. నేనే వినలేను అనుకో. సో మీరందరూ విని ఇంకా ఇక్కడ ఉన్నారంటే సో నాకు వినాలనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. కొంచెం దాంతో ఫీల్ అవుతాను అనమాట ఇప్పుడు. థ్యాంక్ యూ. నేను ప్రశాంతంగా పడుకోవచ్చు నైట్ అయితే, లేకపోతే ఇదే సాంగ్ నాకు కల్లోకి వచ్చేది. అవునా? ఓకే. అంటే అప్పుడు ఒరిజినల్ సాంగ్ వస్తుందేమో కదా, అంటే మరీ అంత నైట్ మేర్ ఏమైతే కాదు. అయితే థ్యాంక్ యూ, పర్లేదు. సింగర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, స్వీటీ ఆర్జేనే కాకుండా సింగర్ కూడా. అండ్ అప్పుడప్పుడు వాళ్ళకి ఏమన్నా బెస్ట్ అడ్వైస్ ఇవ్వగలవా నీ సైడ్ నుండి? అడ్వైస్ సజెషన్ అంటే, సో ఆర్జేగా అవ్వాలి అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ప్యాషన్ ఉండాలి. ఆర్జే అవ్వాలి అనే ప్యాషన్ ఉంటే కనుక ఆబ్వియస్లీ వచ్చేయచ్చు. నీ వాయిస్ బాగున్నా బాగోకపోయినా అదంతా సెకండరీ. నువ్వు వన్స్ ఈ ఫీల్డ్లోకి వచ్చావు అంటే కనుక ట్రైనింగ్ మీద సో నీకు ఆటోమేటిక్గా వాయిస్ మాడ్యూల్ అయిపోతుంది. సో కాబట్టి ప్యాషన్ ఉండాలి, స్పాంటేనిటీ ఉండాలి, అది మెయిన్ థింగ్. సో ఆన్ ది స్పాట్ నీకు ఏదైనా ఒక చిన్న టాపిక్ ఇచ్చి లేదా ఒక గెస్ట్ని పిలిపించి ఆన్ ది స్పాట్ ఇంటర్వ్యూ తీసుకోమంటే నువ్వు ముందుగా ప్రిపేర్ చేసుకునేలా ఉండకూడదు, ఆన్ ది స్పాట్ తీసుకునేలా ఉండాలి. సో స్పాంటేనిటీ ఉండాలి. అండ్ ఇంకా ఇగో అట్లా గలగల దేనికైనా ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి. అండ్ క్రియేటివిటీ ఉండాలి, మెయిన్ థింగ్. సో అనుకో అట్లనే అంతకు మించే ఉండాలి యాక్చువల్లీ. ఎస్, అంతే కదా. ఇప్పుడు స్వీటీ ఉంది కాబట్టి సేమ్ స్వీటీ లాగా ఉండకూడదు, స్వీటీ కన్నా బెటర్గానే రావాలి కదా. అంటే స్వీటీని దాటాలంటే అంతకన్నా పట్టచ్చు. చెప్పా కదా, అది మనలో ఉన్న క్రియేటివిటీని బట్టే ఉంటుంది ఇంకా ఆబ్వియస్లీ. సో మనం ఎంత ఇస్తున్నాము ఏంటంటే ఈ ఫీల్డ్లో ఎలా అంటే, సో ఒకరికి కనుక నీ వాయిస్ నచ్చింది అంటే నీ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ అది రీచ్ అవ్వాలి అంటే అప్పటి వరకు నువ్వు కష్టపడాలి. అరే ఇంకా వెళ్ళట్లేదు ఏంటి, జస్ట్ లైక్ సోషల్ మీడియా. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఒకటి స్టార్ట్ చేస్తారు, రీచ్ లేదు మాకు, ఫాలోవర్స్ లేరు, ఎట్లా డిసప్పాయింట్ అవుతారు కదా. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ అట్లానే. ఓకే, అంటే ఈ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది? అంటే చాలా టఫ్గా ఉంటుందా లేదా? అంత టఫ్ ఏం కాదు, జస్ట్ ఏం లేదు. ఇన్ జనరల్గా నీకు సోషల్ మీడియాలో లేకపోతే కరెంట్ హ్యాపెనింగ్స్ అని, లేకపోతే న్యూస్ పేపర్లో ఉన్న పాయింట్స్ కానీ, మీమ్స్ ఉన్నాయి ఇప్పుడు, లేకపోతే మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక డైలాగ్ని తీసుకొని దాన్ని మీమ్స్కి వాడుతున్నాం కదా. సో అదే ప్రాసెస్లో ఏదైతే ప్రెజెంట్ కరెంట్ ట్రెండింగ్ పాయింట్, టాపిక్, మీమ్ ఇలాంటివి ఉన్నాయో దాని మీద నువ్వు ఎంత కంటెంట్ని క్రియేట్ చేయగలవు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో నీకు ట్రైనింగ్లో అంతా కూడా అదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నీ వాయిస్ని నువ్వు ఎలా మాడ్యూల్ చేయొచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ని నువ్వు ఎలా చెప్పగలుగుతావు, వాయిస్ ఓవర్స్ని. అండ్ ఇప్పుడు నీ ముందు వచ్చి ఒక 100 మెంబర్స్ ఉన్నారు, 100 మెంబర్స్ ముందు నేను తీసుకెళ్ళి నుంచోబెట్టారు అంటే నువ్వు వాళ్ళందరినీ ఎలా కమాండ్ చేయగలుగుతావు. కమాండ్ ఇన్ ద సెన్స్ లైక్ ఎక్కువ కమాండింగ్ ఉండకూడదు, బట్ వాళ్ళందరి అటెన్షన్ని నువ్వు గ్రాస్ప్ చేసేలాగా ఉండాలి. ఇలాంటివన్నీ నీకు ట్రైనింగ్లో ఉంటాయి అంతే. ఎస్, టెక్నికల్గా కన్సోల్ ఇవన్నీ అంటే మనకి ఆల్రెడీ ఉన్న ఆర్జీస్ ప్రోగ్రామింగ్ టీమ్ అంటాం మనం. సో వాళ్ళు వచ్చి మనకి చెప్తారు దేన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏది ఏంటి అంటే నువ్వు యూజ్ చేసే మైక్ కానీ లేకపోతే ఏదైతే కన్సోల్ ఉంటుందో దానికి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, బట్ ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండేంత వరకు వాళ్ళు ట్రైన్ చేస్తారు. సో వాళ్ళ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ రికార్డింగ్ ఉంటుంది మనకి, లైవ్ షోస్ ఎప్పుడు ఉండవు, డైరెక్ట్ లైవ్ పంపించరు బికాజ్ మిస్టేక్స్ జరుగుతాయని రికార్డింగ్ ఇస్తారు. రికార్డింగ్లో వీళ్ళు పర్ఫెక్ట్ లైవ్కి ఎలిజిబుల్ అని అనుకున్నప్పుడు మనకి లైవ్ షోస్ వెళ్తాయి. సో లైవ్ షోస్ చెప్పేటప్పుడు కూడా ఏంటంటే సీనియర్ ఆర్జేస్ వీళ్ళు ఉంటారు పక్కన ఒక 1 or 2 షోస్కి. ఓకే పర్లేదు వీళ్ళు ఇంకా హ్యాండిల్ చేయగలరు అన్నప్పుడు వాళ్ళు వదిలేస్తారు, ఇక మనం చూసుకోవడమే. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 2 persons ఆడిషన్కి వచ్చారు, లైక్ ఒకళ్ళేమో మిమిక్రీ వచ్చిన వాళ్ళు, ఇంకొకళ్ళేమో నార్మల్గా వాయిస్ బాగున్నాడు, ఎవరికి మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది? కంటెంట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి ఉంటుంది. ఓకే, కాంటెంట్. ఎస్ ఎస్ ఎస్. సో కాంటెంట్ ఉంది, నువ్వు కాంటెంట్ని ఇవ్వగలవు అనుకుంటే సో దాని నుంచి మేము ట్రైన్ చేసుకోగలం కదా. మాకు కావాల్సిందే కాంటెంట్. సో నువ్వు ఎంత కాంటెంట్ ఇస్తావో దాన్ని బట్టి చూస్ చేసుకుంటారు. సో మనలో విషయం ఉందా లేదా అది చూస్తారు అంతే. మ్యాటర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే స్వీటీ, నేను ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట, సో మా స్కూల్ డేస్లో స్వీటీ లాంటి టీచర్ ఎందుకు లేదు అని. అరే నేను అంత పెద్ద ఏజ్లో కనిపిస్తున్నానా నీకు? అంటే టీచర్ అంటే ఏజ్తో పని అని చెప్పు, టీచింగ్ ఇంపార్టెంట్. ఐ మీన్ సో చెప్తున్న కాంటెంట్ అర్థమైతే చాలు. అలా స్వీటీ టీచర్ అంటే బాగుంటుంది యాక్చువల్లీ. సరే అయితే వెళ్ళేటప్పుడు ఒకసారి మరి కనుక్కుందాం, ఏమో వేకెన్సీస్ ఉన్నాయంటే వచ్చేస్తాయి అయితే మీ డిపార్ట్మెంట్కి మరి. తర్వాత షూర్. యాక్చువల్లీ స్వీటీ వస్తా అంటే మాకు ఇంతకన్నా ఏం కావాలి,
అప్పుడు క్లాసెస్ జరగవు ఇంకా, జరుగుతాయి. అంత ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. నో ప్రాబ్లం, బట్ అందరికీ 100% కాకపోయినా 99.9% అటెండెన్స్ ఉంటుంది కదా. ఉంటుంది ఎస్. స్వీటీ వచ్చిందంటే ఇంకా తక్కువలో ఉన్న అటెండెన్స్ కూడా ఇలా గ్రాఫ్ పెరిగినట్టు అలా పెరుగుతుంది. ఈ ఒక్క పాయింట్లో పాజిటివ్ సైన్ ఉంటుంది, అటెండెన్స్ మాత్రం పెరిగింది, బట్ స్టడీస్ మాత్రం అంటే అటెండెన్స్ ఇలా పెరిగింది, స్టడీస్ ఇలా తగ్గిపోతాయి అంతే. No. అంతే అంట. అంటే ఎగ్జామ్స్ జరుగుతున్న ఒక వారం 2 వారాల ముందు నువ్వు రాకుండా సెలవు పెట్టేస్తే చాలు. ఖచ్చితంగా వేకెన్సీ ఉండి జాయిన్ అయితే అదే చేద్దాం. ఎస్, మేము కూడా అడుగుతాం, మాకు స్వీటీ కావాలి అంటే స్వీటీ అంటే మాకు ఫ్యాకల్టీగా రావాలి స్వీటీ అని. ఖచ్చితంగా ఎస్ వచ్చేస్తా. ఓకే, అంటే మా స్కూల్లో ఉన్నప్పుడు, నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మా టీచర్స్ ఇలా వచ్చి డౌట్ అడగమంటే నాకు వెళ్ళబుద్దేది కాదనమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మాత్రం డౌట్లు అడగడానికి వస్తారు కదా. అంటే అప్పుడు స్వీటీ ఉంటే వస్తాం. అంటే నేను వాళ్ళ పెద్ద పెద్ద మీసాలు చూసి అన్ని భయం వేసేది అనమాట. ఓహో. సో అంటే అలా స్వీటీ మృదువుగా అలా స్వీటీ మాట్లాడుతుంటే ఇంకా రాకుండా ఎలా ఉంటారు చెప్పు. చాలు, ఇవాళ రేపు ఎల్లుండు 3 days ఇంకా అవసరం లేదు నాకు ఏం ఫుడ్. అసలే రేపు గట్టిగా ప్లాన్ చేసుకున్నా అని ఇంకా ఏం అవసరం లేదని చెప్పేసాం. ఓకే, సో నేను ఇది కూడా కాంప్లిమెంట్గా తీసుకుంటాను. ఆబ్వియస్లీ 100% కాంప్లిమెంట్ ఇది.